నేను మా ప్రత్యేకించి ఉండవల్లి గ్రామస్తులకి మీరు పొలాలు మీరు స్వాధీనం చేయొద్దు. నేను మాట్లాడే వరకు ఏమన్నా రెవెన్యూ అధికారులు వస్తే దయచేసి నేను రెవెన్యూ అధికారులు కూడా నేను వినియోగించుకునేది అగ్రికల్చర్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారికి, ఐటీ మినిస్టర్ నారాయణ గారికి, మీరు దీన్ని స్పీర్ హెడ్ చేస్తున్నారు కాబట్టి దీనంతా ఉండవల్లి గ్రామస్తుల కన్నీళ్ల మీద రాజధాని అవసరమా? అలాంటి రాజధాని ఒకవేళ అవసరం అయితే ఉండవల్లి మీ కన్నీళ్లతోటి ఇలాంటి రాజధానికి అంకురార్పణ జరగకూడదు. అందరూ ఆనందంగా రాజధాని కావాలి, కానీ బాధలతో నేను ఇద్దరు మంత్రులతో మాట్లాడతాను. ముఖ్యంగా మన చంద్రబాబు గారిని అడిగాను. మొత్తం ల్యాండ్ పూలింగ్ జరిగిపోయింది ఆల్మోస్ట్, ఏదో కొన్ని గ్రామాలు తప్ప అన్నారు. నేను మీ కష్టాలని మీ సమస్యల్ని తీసుకెళ్తాను, అంతేగాని నేను వచ్చే 5 సంవత్సరాల తర్వాత రేపుడుగా నేను వచ్చే సంవత్సరంగా మాట్లాడలా. ఈ క్షణం నుంచే నేను మీ సమస్యను నేను టేకప్ చేస్తున్నాను. నేను మీరు నా మాట విని తెలుగుదేశానికి ఓట్లు వేసారా లేదా కూడా నాకు అనవసరం. నేను అది కూడా అడగట్లా. దీంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఓటర్లు ఉన్నా కానీ నాకు ఓకే, కానీ అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయం. నిజంగా ఇబ్బందులు ఉంటే విందాం. చాలా మంది స్వచ్ఛందంగా ఇచ్చారు, చాలా మంది స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితమైన చర్చ జరగాలి. అది జనసేన తరఫున మిగతా పార్టీలతో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళకి ఏదైనా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జై హింద్.